ఛ, ఇలానే ముందే తెలుసుంటే మధ్యాహ్నం లంచ్ చేసేదాన్నే కాదు. గాయత్రి, చెప్పానంది. నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు. నేను పని చేసే చోట ఇవాళ నేను బాగా పని చేశానని ఫ్యామిలీతో హోటల్కి వెళ్లి తినడానికి ఫ్రీ గిఫ్ట్ కూపన్ ఇచ్చారే. ఓ, అక్కడ మనం ఏం కావాలన్నా తినొచ్చు, డబ్బు కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు బాగా అర్థమైంది. నాకు ఫ్యామిలీ అంటే మీరే కదా. మనం నలుగురం వెళ్తున్నాం, ఏం కావాలంటే అది తింటున్నాం, అది చెప్పడానికి కాల్ చేశాను. నీకు డ్యూటీ అయ్యాక మహేష్ గారు బయటికి వెళ్దామన్నారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు అని ఏదో ఒక కారణం చెప్పకు. అర్థమైందా? చూసావా, సల్మా రెజీనాల్లా నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావు కదా. ఊరికే అన్నానులే. నువ్వు త్వరగా రాలేదనుకో, ఇవాళ నీకుందే. ఎక్కడికి వెళ్ళను, వచ్చేస్తా. మనం మాత్రమే వెళ్ళాలా? ఇంకెవరున్నారే? కుటుంబం మొత్తం వెళ్ళొచ్చు అని చెప్పావు కదా. వార్డెన్ మేడం గారిని కూడా మనతో తీసుకుని వెళ్ళొచ్చు కదా. అవును కదా, వార్డెన్ మేడం గురించి పూర్తిగా మర్చిపోయాను. సరే, మేము ఇప్పుడే వెళ్ళి వార్డెన్ మేడంని కూడా రమ్మని పిలుస్తాం. నువ్వు త్వరగా రావే. గాయత్రి, చెప్పే. ఇంకొకరున్నారే. ఎవరే? అశ్విన్. అవును కదా. మా అమ్మా నాన్న వచ్చినప్పుడు అశ్విన్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. అందుకని తనని కూడా తీసుకువెళ్దామని. అలా అయితే మహేష్ గారిని కూడా తీసుకెళ్ళాలి. అలా ఆయన్ని తీసుకెళ్ళగలమా చెప్పు? అశ్విన్ విషయం అలా కాదు కదా. నాతో పాటు పనిచేసేవాడు, తీసుకొద్దామని. వద్దంటావా? ఇంతమందిని తీసుకొచ్చావేంటని అంటారా? అదేం లేదు, ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు. అశ్విన్ని కూడా తీసుకురా. అలాగే. సరే, ఉంటాను మరి. అలాగే గాయత్రి.